హాయ్ అండి. ఈరోజు ఫ్యాన్ దులపడం ఎన్ని ఫ్యాన్లైనా ఒకే రోజు ఈజీగా దులపడం చెప్తాను. ఫ్యాన్ దులిపేటప్పుడు చాలా మంది జలుబు, దుమ్ము పడింది, నేను దులపలేను అలా అనుకుంటారు. ఇలా టబ్బుతో బారుగా ఉన్న కర్రతో తీసుకొని అప్పటికప్పుడు టబ్బులో అనేయడమేనండి. ఈ టెక్నిక్ వల్ల చాలా ఈజీగా ఒకే రోజు ఇంట్లో ఉన్న ఫ్యాన్లన్నీ కూడా దులపొచ్చు. ఏంటి ఇంత దుమ్ముగా ఉంచుకున్నారని అనుకోకండి. మేము ఊరెళ్ళొచ్చేసరికి ఇలా పట్టింది. మాది కొంచెం బజార్ వైపు ఉన్న ఇల్లు. అయితే ఈ టెక్నిక్ చూడండి. ఈ టెక్నిక్ తో ఈజీగా తీసేయొచ్చు. ఫస్ట్ పైన ఉన్న ఇలా యాలాడే బూజుని ఇలా కర్రతో తీయాలన్నమాట. ఇలా కర్రతో తీస్తా ఉంటే మనకి ఈజీగా అయిపోయిద్ది. చాలా మంది తుమ్ముతా ఉంటారు. అందుకని మన మూతికి ముక్కుకి కలిపి ఒక మాస్క్ కూడా పెట్టుకోవాలి మంచిగా. హెయిర్ కి కూడా కవర్ పెట్టుకోవాలి క్యాప్ లాగా. అలానే ఇప్పుడు పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, ఆ పెయింట్ బ్రష్ కి క్లాత్ చుట్టి మంచిగా విడిపోకుండా ఆ పెయింట్ బ్రష్ తో టబ్బు కింద అడుగు నేసుకోవాలి. ఎందుకంటే మంచం మీద కానీ నేల మీద కానీ పడకుండా ఉంటుందన్నమాట. అయితే ఇలా టబ్ లోనే దుమ్ము పడిపోయిద్ది. ఆ క్లాత్ కి బ్రష్ చుట్టాం కదా, ఆ స్మూత్నెస్ కి ఫ్యాన్ రెక్క కూడా గీతలు పడకుండా మంచిగా క్లీన్ అయిపోయిద్ది అనమాట. ఆ దుమ్మంతా ఈడ్చుకొని వచ్చేసిద్ది ఆ టబ్బులోకి. చాలా నీటిగా శ్రమ లేకుండా అయిపోయింది. ఒకే రోజు అన్ని గదులు కూడా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోయింది. ఇంత అద్దలకద్దలు కట్టిన దుమ్ముని కూడా ఎంత ఈజీగా శుభ్రం చేసాం. మీకు ఎంత తేలిగ్గా అనిపిస్తుంది చూడటానికి. అలానే మీకు ఈ ఐడియా నచ్చితే మీరు ఫాలో అవ్వండి. చూసారా ఫ్యాన్ ఎంత నీట్గా ఉందో. ఫ్యాన్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి, లేకపోతే ఆ దుమ్ము మన మీద పడి స్కిన్ డిసీజెస్ వస్తాయి. చూసారా ఎంత నీట్గా ఉందో ఫ్యాన్. మనకి ఆత్మతృప్తి ఉంటది మనమే చేసుకున్నాము అని. కష్టపడకుండా ఇలా మరిన్ని వీడియోస్, చిట్కాలు మీకు అన్నీ చెప్తామండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.